హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఏపీలో లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, దీని నేపథ్యంలో రైజ్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించిందంట. మరి దాని రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. మరి రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎవరికి ఫేవర్గా ఉన్నాయి మేడం? ఇది అది ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పింది మనం రైతు సంస్థ చెప్పిన ఇది కూడా మనం చూస్తే కూటమితో కలిపిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ స్థానాలే కానీ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. 17 నుంచి 19 అని అంటున్నారు. కాదు ఇంకా దానికన్నా ఎక్కువే వస్తాయనేది కూటమి అంచనా అయితే ఇంకా ఎక్కువే అని 20 దాటుతుంది అనేది అంచనాలో ఉన్నారు. ఖచ్చితంగా అయితే 20 దాటుతుంది అనేది అయితే అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు స్కాములు వీటిల్లో తగులుకున్నారు, హత్యలు, వీటి అన్నిటి మూలాన కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి చేశామని వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఇదేంటి వివేక గారి హత్య అది ఒక మెయిన్ ఇది అయిపోయింది. సో సునీత గారు ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా దానికి చెప్పుకోలేని పరిస్థితిలో మీకు తెలుసు దేవుడికి తెలుసు అనే రీతిలో వెళ్ళి ప్రచారాలు చేస్తుంటే సో వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఏమీ అర్థం అవ్వట్లా. సార్ మనం చూస్తున్నాం ప్రతి చోట వీళ్ళు ప్రచారానికి వెళ్ళిన చోటంతా జనాలు వెళ్ళిపోతున్నారు. మీకు అన్నం భోజనం పెడతాం రండి, మైక్ పట్టుకొని చెప్తున్నారు. మీకు బిర్యానీలు ఉన్నాయి, బిర్యానీలు తిని మీ మైక్ ఇదేంటి మీటింగ్ అయిపోయినాక బిర్యానీ తిని వెళ్ళండి, భోజనాలు ఉన్నాయమ్మా మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి అమ్మా అని ఇట్లా బతిలాడుకుంటున్నారు. అంటేనే మనకు అర్థమైపోతుంది కదా అక్కడెక్కడ కూడా జనాలు వాళ్ళ కోసం వచ్చి అంటే ఏదో డబ్బులు పెట్టి అక్కడ వరకు లాక్కొస్తున్నారు కానీ ఉండట్లేదు. ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా ఉండట్లా. వీళ్ళు మేము భోజనాలు పెడతాం ఉండండి అమ్మా అని ఇంకో బిర్యానీలు తెచ్చాం అవి తెచ్చాం అంటే వాళ్ళు ఎవరు కూడా ఆగట్లేదు. అంటే ఏదైనా అభిమానంతో వచ్చేది వేరు ఉంటుంది. ఏదో మనం అక్కడి వరకు నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి ఏదో వచ్చామంటే వచ్చాము అటెండెన్స్ వేసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకేంటి ఈయన ఏమైనా చేశాడా, ఈయన ఎవరు డబ్బు ఇచ్చాడు, మనల్ని సొమ్ము కొట్టాడు మనకే ఇచ్చాడు, సో మనం ఎందుకు ఉండాలి అనే ద్వారంలోనే ప్రజలు కూడా వస్తున్నారు వెళ్ళిపోవటమే కానివ్వండి, తీసుకున్న వాళ్ళు రాకుండా ఉండటమే కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఈ సర్వే అంటే క్యాండిడేట్లకు ఇచ్చిన తర్వాతే కానివ్వండి, ఆ క్యాండిడేట్ల మీద ఉన్న ఒక భరోసాతో వీళ్ళు చేసిన ప్రవీణ్ గారు దాని అధినేత అతను చేసిన సర్వేలోనే ఇలా తెలిసింది. ఖచ్చితంగా అయితే 20 మనకే తెలిసిన అంచనా ప్రకారం అయితే 20 దాటుతాయని అయితే కన్ఫామ్గా అనిపిస్తుంది. వైసీపీ ఎన్ని స్థానాల వరకు గెలవచ్చు మేడం? వైసీపీ అసలు దాని గురించి ఎందుకంటే షర్మిల గారు కూడా ఉన్నారు కాబట్టి కడప స్థానంలో తను కూడా గట్టిగా ఫైట్ ఇవ్వటం, ఎక్కడికెక్కడ ఓట్లు కాంగ్రెస్లో కూడా చీలటం అనేది ఉంటుంది. కడప జిల్లాలో అయితే అసెంబ్లీకి ఇప్పుడు తను ఒక నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటాయి. ఆ 7 అసెంబ్లీలో తన ప్రభావం ఉంటుంది. సో అక్కడ కూడా డైవర్ట్ అయిపోతాయి, ఓట్లన్నీ డైవర్ట్ అవుతాయి. డైవర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా తెలుగుదేశంకి అది మెజార్టీ చేకూరే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు క్యాండిడేట్లు నిలబెడుతున్నారు, మొత్తానికి కాంగ్రెస్ క్యాండిడేట్లు నిలబెడుతున్నారు. సో ప్రతి చోట ప్రచారాలు చేస్తున్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి హంతకుడిని సేవ్ చేస్తున్నాడు, నువ్వు అతన్ని సేవ్ చేయడానికి రీజన్ ఏంటి, నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. సునీత గారే కానీ షర్మిల గారేనే కానీ ఇద్దరు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. దాని పరిణామం కూడా ఆలోచించాలి కదా, ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. సో సొంత చెల్లెళ్ళే వచ్చి ఇలా చెప్తున్నారని అంటే ఖచ్చితంగా అతని హస్తం కూడా ఉంటుంది కదా. సో కుటుంబంలోనే ఇలా ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు అతనేం చేస్తాడు అనే ఆలోచన అయితే ప్రతి వాళ్ళకి వస్తారో. తను ఇంకా సవాల్ చేస్తుంది, రా డిబేట్ పెడదాం, దీని గురించి చర్చించుదాం, ఎందుకు ఇలా ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు అని చెప్పి తను ఖచ్చితంగా మాట్లాడుతుంది కదా. సో వాటికంతా కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు నువ్వేం చేసావు వివేకానంద రెడ్డి గారి హత్యని 5 ఏళ్ళు ఎందుకు ప్రొలాంగ్ చేశారు, ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేరు అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పే ఆన్సర్ కూడా లేదు. ఇంకా డెవలప్మెంట్ అసలే లేదు, ఏమీ చెప్పుకోలేడు సార్. ప్రతి చోట యువతకి డ్రగ్స్ను గంజాయి మత్తులో ఇంకా వాళ్ళు అస్సలు వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చదువులు సంధ్యలు ఏమీ లేవు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల భవిష్యత్తు పాడైందని వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. ఎక్కడా కూడా అతనికి మద్దతు లేదు, ఎక్కడ చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా అయితే ఆయనకి ప్రజల్లో ఫేస్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. లోక్సభ స్థానాల రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి మీ రైస్ సర్వే చెప్పిన ప్రకారం. మరి మీ ఒపీనియన్లో అసెంబ్లీ స్థానాలు కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీ పార్టీకి ఎన్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం?
కూటమికి కలిపిన తెలుగుదేశంలో దగ్గర 125 అబోనే ఉంటుంది. సో 150 కూడా దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో కాంగ్రెస్ కూడా చీలుస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఎన్ని వెళ్తాయో కూడా మనకు తెలియదు కాబట్టి ఈజీగా అయితే 150 వరకు అయితే వచ్చే ఆస్కారం అయితే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మూలాన కూడా ఇప్పుడు అగైనెస్ట్ ఉన్న ఈ కూటమికి కూడా అంటే ప్లస్ ఒకటి కూటమి కలవటం ఒక ప్లస్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి ఏమీ డెవలప్ చేయకపోవటం మూలాన ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. సో ఇతని మూలాన రాష్ట్రం డెవలప్ అవ్వదనేది. ఇంకొకటి ఏంటంటే షర్మిల గారు కూడా పార్టీలో కాంగ్రెస్లో ఉండటం, సో తను కూడా వాళ్ళ అన్న చేసిన మిస్టేక్స్ అన్ని బయట పెట్టడం, తను నువ్వేం అభివృద్ధి చేసావు, 3 రాజధానులు అన్నావు, రైతులకి ఇచ్చిన మాట ఏం చేసావు, పోలవరం కడతానన్నావు, పోలవరం కట్టలేదు, ఇవన్నీ ప్రతిదీ కూడా తను విమర్శిస్తున్నారు. ఇంకా సునీత గారేమో వివేకానంద గారి హత్య, ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఈజీగా 150 దాకా వచ్చే ఆస్కారం ఉంది. జగన్ గారేమో ఇలా విమర్శిస్తున్నారు, షర్మిల గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు, 4 పార్టీలు కలిసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. షర్మిల గారిని తెలుగుదేశం ఏం కలుపుకోలేదు కదా. నువ్వు అంటే ఇది వరకు మీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రచారం చేసింది, అప్పుడు అనలేదు ఆ మాట. లాస్ట్ ఎలక్షన్ 5 years బ్యాక్ అప్పుడు మీ చెల్లెళ్ళు కూడా నీతో కలిసే ప్రచారం చేశారు కదా. సో అప్పుడు చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి, హత్యలో నీకు పార్ట్నర్ ఉంది కాబట్టి, నువ్వు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నావు అనే వాళ్ళకి అనుమానం ఉంది, నువ్వు హంతకుడిని సేవ్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఓపెన్గా బయట వచ్చి వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో మేడం, మొత్తంగా చూసుకుంటే ఈ సర్వేల జెన్యూనిటీ ఎంత ఉంటుంది, మరి వీటి ప్రభావం ఏమైనా జనాలపైన ఉంటుందా లేదా మేడం? సర్వేలు ప్రభావం ఖచ్చితంగా అయితే అంత ఎఫెక్ట్ చూపెట్టకపోవచ్చు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. సో కాకపోతే వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000 8,000 మందిని మేము రీసెర్చ్ చేసాము, మేము అడిగాము కాబట్టి మాకు అలా ఒపీనియన్ తెలుస్తుందని. మేబీ అంటే ఆల్ పార్టీస్ కానీ వాళ్ళకి తెలియదు కదా, సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఎక్కడి నుంచో వాళ్ళు వస్తారు కాబట్టి, నేటివ్ ప్లేస్ అదైన వాళ్ళని వాళ్ళు పెట్టరు కాబట్టి సర్వే చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మూలన కొంచెం ఇంపాక్ట్ కూడా కనపడుతుంది వాళ్ళకి. అంటే 7,000 మందిలో ఎవరికి మెజారిటీ చెప్పారు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి మెజారిటీ చెప్పారు అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది, తెలుస్తుంది కూడా. కాకపోతే అది ఇంకా టైం ఉంది, 40 days ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ 40 daysలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జనాల్లో వీళ్ళు అంటే లాస్ట్ 5 years నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చెప్పటం అనే కానివ్వండి, ఈయన చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన వైఫల్యాలు చెప్పుకోవటానికి కానివ్వండి, అంటే తెలుగుదేశం వెళ్ళి చెప్పగలుగుతాం కదా, సో అవన్నీ కూడా అర్థమవుతుంది. లోక్సభ స్థానాల రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి మీ రైస్ సర్వే చెప్పిన ప్రకారం. మరి మీ ఒపీనియన్లో అసెంబ్లీ స్థానాలు కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీ పార్టీకి ఎన్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం? కూటమికి కలిపిన తెలుగుదేశంలో దగ్గర 125 అబోనే ఉంటుంది. సో 150 కూడా దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో కాంగ్రెస్ కూడా చీలుస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఎన్ని వెళ్తాయో కూడా మనకు తెలియదు కాబట్టి ఈజీగా అయితే 150 వరకు అయితే వచ్చే ఆస్కారం అయితే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మూలాన కూడా ఇప్పుడు అగైనెస్ట్ ఉన్న ఈ కూటమికి కూడా అంటే ప్లస్ ఒకటి కూటమి కలవటం ఒక ప్లస్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి ఏమీ డెవలప్ చేయకపోవటం మూలాన ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. సో ఇతని మూలాన రాష్ట్రం డెవలప్ అవ్వదనేది. ఇంకొకటి ఏంటంటే షర్మిల గారు కూడా పార్టీలో కాంగ్రెస్లో ఉండటం, సో తను కూడా వాళ్ళ అన్న చేసిన మిస్టేక్స్ అన్ని బయట పెట్టడం, తను నువ్వేం అభివృద్ధి చేసావు, 3 రాజధానులు అన్నావు, రైతులకి ఇచ్చిన మాట ఏం చేసావు, పోలవరం కడతానన్నావు, పోలవరం కట్టలేదు, ఇవన్నీ ప్రతిదీ కూడా తను విమర్శిస్తున్నారు. ఇంకా సునీత గారేమో వివేకానంద గారి హత్య, ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఈజీగా 150 దాకా వచ్చే ఆస్కారం ఉంది. జగన్ గారేమో ఇలా విమర్శిస్తున్నారు, షర్మిల గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు, 4 పార్టీలు కలిసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. షర్మిల గారిని తెలుగుదేశం ఏం కలుపుకోలేదు కదా. నువ్వు అంటే ఇది వరకు మీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రచారం చేసింది, అప్పుడు అనలేదు ఆ మాట. లాస్ట్ ఎలక్షన్ 5 years బ్యాక్ అప్పుడు మీ చెల్లెళ్ళు కూడా నీతో కలిసే ప్రచారం చేశారు కదా. సో అప్పుడు చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి, హత్యలో నీకు పార్ట్నర్ ఉంది కాబట్టి, నువ్వు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నావు అనే వాళ్ళకి అనుమానం ఉంది, నువ్వు హంతకుడిని సేవ్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఓపెన్గా బయట వచ్చి వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.